ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయిబాబా చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఇది నీకు సాక్షాత్తు షిరిడీ నుంచి వచ్చినటువంటి వార్త బడ్డా, కాబట్టి ఈ వార్తను నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు. ఇక నుంచి నీ కష్టాలకు ముగింపు కాలం అనేది వచ్చేసింది. ఈ షిరిడీ నుంచి, ద్వారకామయ నుంచి నీకు నమ్ముకున్నటువంటి నీ సాయినాథుడు నీకు ఒక వార్తను చేరవేయబోతున్నాడమ్మా, ఒక వ్యక్తి ద్వారా, అది కూడా. కాబట్టి ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు బిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది, ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఒక వ్యక్తి ద్వారా నీకు షిరిడీ నుంచి వార్తనైతే పంపిస్తున్నాను. ఇది షిరిడీ నుంచి సాక్షాత్తు నువ్వు నమ్ముకున్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుడు పంపిస్తున్నటువంటి మంచి వార్త. అయితే నీకు బాగా తెలుసు, బాబా తత్వం అంటే నీకు బాగా తెలుసు కదమ్మా. ఏంటంటే, నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ జీవితంలో నువ్వు ఆశించినటువంటి ఆ స్థాయికి నువ్వు చేరుకోలేకపోతున్నావు. అందరి బాగు కోసం నువ్వు తాపత్రయపడుతూ ఉంటావు, కానీ చివరకు నీకు నిందలు మిగులుతున్నాయి. ఎదుటివారిని నమ్మి నువ్వు చేసేటువంటి సహాయం చివరికి నీకు శాపంగా మారుతుంది. నీ మనసులో ఎవ్వరికీ కూడా చెప్పుకోలేనటువంటి ఒక తీరని ఆవేదన అనేది ఉంది, ఒక వెలితి ఉంది, ఒక అశాంతి నిరంతరం నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి బిడ్డ. అయితే బాగా గుర్తుపెట్టుకో, అందరి జీవితాలను కూడా చక్కదిద్దేటువంటి నువ్వు నీ సొంత జీవితాన్ని మాత్రం ఒక గాడిలో పెట్టుకోలేక ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ ఉన్నావు. అటు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో గుర్తింపు లేకపోవటం కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, ఆర్థికంగా ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవకపోవటం, ఇలా ఒకటా రెండా కష్టాలన్నీ కూడా, కష్టాలు అనేటువంటివి సుడిగుండంలో నువ్వు కొట్టు మిట్టాడుతూ ఉన్నావు కదమ్మా. కానీ ఇన్ని కష్టాలకు కాలం చెల్లిపోయింది బిడ్డ. నీ తలరాతను మార్చేటువంటి సమయం అతి త్వరలోనే ఆసన్నం కాబోతుంది. చెప్పాలంటే నీకోసం నేను ఈరోజు నిర్దేశించబడినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. కొట్టిపారేయొద్దు బిడ్డ. నీకు నేను కొన్ని విషయాలను చెప్పబోతున్నాను. అంతేకాదు, మనస్ఫూర్తిగా ఈ మాటలను నువ్వు తప్పకుండా ఆలకించాలి. నీ జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ ఆలయంలో అడుగు పెట్టాలి. ఆ దైవాన్ని నేను మనసారా చూసుకోవాలి. నా దివ్య శక్తిని నేను దర్శించుకుంటే నా తలరాత మారిపోవటం ఖాయం. అక్కడ అడుగుపెట్టిన మరుక్షణం నుంచే నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న దరిద్రం, శనిదోషాలు, నరఘోషాలు, గ్రహదోషాలు అన్నీ కూడా కర్పూరంలా మాయమైపోతాయి అని అనుకుంటూ ఉన్నావు కదా. ఏ ఆలయ దర్శనం అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏ ఆలయ దర్శనం అయితే నీ జీవితాన్ని మలుపు తిప్పబోతుందని నువ్వు కలలు కంటున్నావో, అక్కడికి నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు. అయితే ఇంకా చెప్పాలంటే గనక, చాలా రోజులుగా నీ కుటుంబంతో సహా నువ్వు ఆలయ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నావు. ఇంతకీ ఆ ఆలయం ఏమిటి, ఆ దర్శనం ఏమిటి చేసుకోవాలనుకుంటున్నావు కదా. ఈ విషయాలన్నీ కూడా నీకు పూర్తిగా చెప్తాను. నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టే ఆ ప్రయాణంలో నాతో పాటు నువ్వు పూర్తిగా కలిపి నడువు. చెప్పాలంటే ఇది నీకు
అసలు వేదన తల్లి, అసలు నీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు? అలాగే దానికి కారణం ఏంటి అంటే నువ్వు ఈరోజు తప్పకుండా తెలుసుకోవాలి. ఇక నీకు చాలా అంటే చాలా రకాలుగా నీలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు చాలా ఉన్నాయమ్మా. అవి ఏంటి అంటే నువ్వు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన దానివి. ఎవరినైనా సరే మార్చేస్తావు. ఎవరైనా కష్టాల్లో ఉంటే నీ సొంత సొమ్మును కూడా తీసి పారేస్తావు. విచిత్రం ఏంటంటే నువ్వు ఎవరికైనా అత్యంత ఆత్మీయంగా సహాయం చేస్తావో వాళ్ళే నీ వెనుక గోతులు తీయటానికి ప్రయత్నిస్తారు. నీకు వెన్నుపోటు పొడిచేది కూడా నీ అత్యంత సన్నిహితులే. అయితే అవునా కాదా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని, జీవితంలో 3 ప్రధానమైనటువంటి సమస్యలు అనేటివి నిన్ను నిరంతరం వెంటాడుతూ ఉన్నాయి. అది ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు. అంటే నీ చేతిలోకి డబ్బు అనేది వస్తుంది, కానీ అది వచ్చినట్లే వచ్చి నీకు బుడగలా మాయమైపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, ఊహించినటువంటి నష్టాలు, లేదా ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవటం, ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కుటుంబంలో కానీ బంధుత్వాల్లో అనుమానాలు, అవమానాలు ఎక్కువగా నువ్వు ఎదుర్కొంటున్నావు. అందరినీ కూడా నువ్వు సమానంగానే చూస్తావు, కానీ సమాజంలో మాత్రం బంధువుల్లో నీకు దక్కవలసినటువంటిది ఏది కూడా అస్సలు దక్కడం లేదమ్మా. నువ్వు చేసిన మంచిని ఎవరూ గుర్తించడం లేదు. చిన్న తప్పు దొరికితే చాలు నిన్ను వేలెత్తు చూపించడానికి సిద్ధంగా ఉంటున్నారు. నిర్ణయాలు తీసుకోవటంలో సందిగ్ధత ఎక్కువగా, నీకు మనస్తాపం చెందటం ఈ మధ్యకాలంలో తరచూ కనిపించడం. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సమయం మించిపోక నిర్ణయం తీసుకొని చాలా రకాలుగా నష్టపోతూ వస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా నువ్వు చేసిన తప్పు కాదు. నీకై నువ్వు ఏది కూడా తప్పు చేయలేదమ్మా. దీనికి కారణం నీ చుట్టూ ఏర్పడినటువంటి ప్రతికూలమైనటువంటి ఆ ప్రతికూల శక్తులని చెప్పుకోవచ్చు, లేదా గ్రహ దోషాలు కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఆ దోషాలను తొలగించి నీలో ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని మేలుకొల్పేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆలయ దర్శనం నీకు అన్ని రకాలుగా మంచి చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, జాగ్రత్తగా విను. నీ మనసును చాలా నువ్వు సమాజంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని తప్పిస్తున్నావు కదా, కానీ తరచూ ఏదో ఒక సమస్యలు, లేదా నీ భాగస్వామితో ఏర్పడేటువంటి సమస్యలు, లేదా ఎవరో ఒకరి ద్వారా మోసపోవటం, ఇటువంటివన్నీ కూడా తరచూ జరుగుతూ ఉంటాయి. లేదా కొత్త ఆలోచనలలో నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా వెనక వెళ్ళిపోతున్నావు. దీనివల్ల ఏంటంటే నీపై ఏర్పడినటువంటి నరదృష్టి, అలాగే మానసిక పరమైనటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి బిడ్డ. ఎంత ఎదిగినా ఏదో తెలియనటువంటి భయం నిన్ను వెంటాడుతూ ఉంది. అలాగే నువ్వు ధర్మపరంగా బ్రతకాలని చూస్తున్నావు, కానీ నీకు జీవితంలో ప్రతిదీ కూడా చాలా ఆలస్యంగా లభిస్తుందమ్మా. అలాగే ఏదైనా వివాహం ఆలస్యం కావటం, సంతానం ఆలస్యం కావటం, ఉద్యోగంలో ఎంత కష్టపడినా సరైనటువంటి గుర్తింపు రాకపోవటం కావచ్చు. ఇలా ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో దానికి సంబంధించింది నువ్వు ముందుకు వెళ్ళాలనుకునే హద్దు వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే ఈ కష్టాలన్నింటికీ కూడా హరించి నీ జీవితంలో ఒక కొత్త వెలుగు నింపేటువంటి గొప్ప ఆలయ దర్శనం అనేది నువ్వు చేసుకోవాలి బిడ్డ. ముఖ్యంగా ఈ దివ్య ఆలయ దర్శనం నువ్వు చేసుకున్న తర్వాత నీ జీవితం అనేది పూర్తిగా మలుపు తిప్పేటువంటి మరొక కోణం అనేది కూడా నువ్వు చూస్తావు. చెప్పాలంటే నువ్వు ఏ ఆలయ దర్శనం కోసం పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం అనేది ఉంది. ఆ క్షేత్రం అనేది నీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. అక్కడ విచిత్రమైనటువంటి ఒక రహస్యం కూడా ఉంది బిడ్డ. చెప్పాలంటే అది ఏంటి అంటే నీ జీవితంలో ఆ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో నువ్వు ఊహించి కూడా ఉండలేవమ్మా. అక్కడ నీ దరిద్రం అంతా కూడా కాలి బూడిదైపోతుంది. నీ జీవితంలో ఐశ్వర్యం, శాంతి, లక్ష్మీ కటాక్షం లభించడం ఖాయం బిడ్డ. అలాగే చెప్పాలంటే నీ జీవితంలో ఏర్పడినటువంటి కుజదోషం, అప్పుల దోషాలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో వారి నుండి వేధింపులన్నీ కూడా దూరం అయిపోతాయి బిడ్డ. నీ జీవితంలో ఎప్పుడు ఈ ఆలయ దర్శనం చాలా ముఖ్యం. ఆర్థిక అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి క్షణంలో తొలగిపోతాయి. అలాగే నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? నువ్వు పరమ పవిత్రమైనటువంటి ఒక ఆలయ దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తిరిగి తప్పకుండా రావాలి. అలా చేయటం వలన నీకు కేవలం పుణ్యం మాత్రమే లభించడం సరికదా,
నీకున్నటువంటి సకల దోష నివారణ జరుగుతుంది. అయితే ఏ ఆలయానికైనా వెళ్ళినప్పుడు శాస్త్రోక్తంగా కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. అక్కడ అనుకూలమైనటువంటి శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు నువ్వు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని గురించి చెబుతాను. కాబట్టి నువ్వు చెప్పే ప్రతి మాటను కొట్టిపారేయకుండా జాగ్రత్తగా పాటిస్తే గనక నీ జీవితంలో అందమైనటువంటి మార్పులను తప్పకుండా చూస్తావు. కుటుంబంలో నీకు ఏర్పడినటువంటి గొడవలు తొలగిపోయి నీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. కాబట్టి నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటి అంటే, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా అతి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుని యొక్క దర్శనం చేసుకోవాలమ్మా. వీలుంటే నీకు ఆ శివయ్య దర్శనం చేసుకోవాలి. స్వామి యొక్క దర్శనం అనేది నీకు సకల పాపాల నుంచి కూడా హరించి వేస్తుంది బిడ్డ. ఇప్పుడు నీకు చాలా అత్యవసరం కూడా. ఒకవేళ నీ ఇంటి దైవమై ఉంటే గనక నీ జీవితంలో ఏర్పడినటువంటి సకల కష్టాల నివారణకు ఈరోజు నుంచి సరిగ్గా వారం రోజుల్లోపు ఇక ఆ శివయ్య దర్శనం అనేది చేసుకుని తీరాలి బిడ్డ. అలాగే అక్కడ ఒకవేళ నీకు వీలుంటే గనక కాలినడకన వెళ్ళి కానీ ఆ స్వామిని దర్శనం చేసుకుని రా. అక్కడ చక్కగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా ఆ ఆలయం చుట్టూ కూడా నువ్వు ప్రదక్షిణలు చేసినంతసేపు కూడా చెప్పుకొని స్వామిని దర్శించుకొని చక్కగా నీకున్నటువంటి భక్తిని స్వామిపై చూపించి సమర్పించు. ఆ తర్వాత నువ్వు ఆలయం నుంచి సరిగ్గా ప్రామాణిక నీతో పాటుగా నీ కుటుంబాన్ని కూడా నువ్వు తీసుకుని వెళ్ళి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుంటే గనక ఇంకా చాలా చాలా శుభం జరుగుతుంది బిడ్డ. నాకు తెలుసు, ఒకవేళ నీకు వీలు కుదరని పక్షంలో నా ద్వారా అన్నీ కూడా సమర్థవంతంగా నెరవేర్చే బాధ్యత నాది. నీ బాధ నాకు తెలుసు. నీ మనసు ప్రశాంతత కోసం పరితపిస్తుంది. నీ ప్రయాణంలో అద్భుతమైనటువంటి ఎన్నో రహస్యాలను, మనశ్శాంతిని నువ్వు తప్పకుండా ఎదుర్కొంటావు. ఈ విశ్వంలో ఈ సందేశం ఏది కూడా ఊరికే ఎవరి చెంతకు రాదు తల్లి. అలాగే అనవసరమైనటువంటి మాటలు కూడా ఇందులో ఏదీ లేదమ్మా. ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావంటే సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క అనుగ్రహం అనేది నీపై ఉంది కాబట్టి అర్థం చేసుకో. కాబట్టి నీ కులదైవాన్ని కానీ నీ ఇష్టదైవాన్ని కానీ ఎప్పుడు కూడా మర్చిపోకు. నీకు ఏ పని కూడా జరగడం లేదని చెప్పి, పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్పి బాధపడకు. మనిషి ప్రశాంతంగా లేదు అని చెప్పి బాధలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటూ ఒంటరిగా కూర్చొని ఏడవటం కన్నా ముందు ఇంటి దైవాన్ని పూజించడం చాలా మంచిది. కాబట్టి నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి చేరువలోనే ఉంది మా. కాబట్టి ఈ సమాచారం నీ వరకు ఈ సందేశం ద్వారా చేరింది అంటే నువ్వు శివాలయం నుంచి ఆ శివుని యొక్క పిలుపు అనేది నీకు వచ్చిందని అర్థం చేసుకో. అలాగే నీకు ఆ శివయ్య యొక్క అనుగ్రహం చేయబోతున్నాడని ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకో. ఈ విలువైనటువంటి సందేశాన్ని పరమైనటువంటి ఈ సందేశాన్ని కేవలం నీకు మాత్రమే, నీతో ఉన్నటువంటి అందరూ సరైనటువంటి దారి తెలియక సహాయం చేయి. నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా బిడ్డ? కాబట్టి నాకు ఎప్పుడూ కూడా నచ్చుతూ ఉంటుందమ్మా. అదేంటంటే నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటావు. అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటావు. కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి పుణ్యకార్యమే. కాబట్టి మర్చిపోవద్దు. కొందరు వ్యక్తిగత కారణాల వలన లేదా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉండటం వల్ల కొన్ని ఆలయాలను దర్శించుకొని మనసులో అనిపించినా కూడా వెళ్ళి దర్శించుకోలేక ఉంటారు. అలాంటి వారు నిరాశపడవలసిన అవసరం లేదు. భగవంతుడు అంతటా ఉంటాడు. నీ నివాస స్థలంలో ఉంటూ చక్కగా ఇప్పుడు ఒకవేళ మీకు కుదరనటువంటి పక్షంలో ఓం నమఃశివాయ అనుకుంటూ ఈ సోమవారం నాడు భక్తితో స్వామిని పూజించి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకో. ఇందుకు సమానమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు. అలాగే ఈ గురువారం నాడు బాబాగారి ఆలయాన్ని దర్శనం చేసుకొని గురు అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. అంతేకాదు ఈ విధమైనటువంటి కొన్ని చిన్న అలవాట్లు అలాగే మనశ్శాంతి కోసం ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే నీ మనసులో ఏ సంకోచాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీ జీవితంలో నువ్వు ఎదగడానికి తప్పకుండా సువర్ణమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది నీకు తప్పకుండా దొరుకుతుంది. భగవంతుని పూజలు మాత్రమే కాదు, మనసును కూడా పవిత్రం చేసుకోవాలి. ఆలోచన విధానం కూడా మన జీవితాన్ని ప్రతిరోజు కూడా నిర్దేశిస్తుంది. కాబట్టి
ఆలోచన విధానాన్ని మార్చుకొని కొన్ని మార్పులను నిర్దేశిస్తుంది. నువ్వు చేసుకోవాలి తల్లి. అలాగే అవేంటో కూడా ఇప్పుడు నీకు వివరిస్తాను. నమ్మకం అనేది ఒక బలహీనత. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏ విషయం కూడా నమ్మకుండా ఎవరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ సహాయం చేస్తాను, నేను ఇది కొనుక్కుంటాను, నాది హామీ అంటూ ఎవరికీ కూడా గట్టిగా హామీలు ఇవ్వద్దమ్మా. అలాగే నీ దాతృత్వాన్ని, నీ ప్రేమను ఇతరుల కొరకు ఎప్పుడూ కూడా స్వార్థానికి వాడుకోకుండా చూసుకో. జాగ్రత్తగా ఉండు. కొన్ని విషయాల్లో రహస్యాలను ఇప్పటి నుంచి అలవర్చుకో. నీకు నువ్వు ఏదైతే పనుల్లో ప్రణాళికలు వేస్తావో ఆ ప్రణాళికలు, నీ భవిష్యత్తు లక్ష్యాలను ఎవ్వరితో కూడా ముందుగానే చెప్పుకోవద్దు. పని పూర్తయ్యే వరకు గుప్తంగా ఉంచడం అలవర్చుకో. నరదృష్టి అనేది చాలా త్వరగా కలుగుతుంది కాబట్టి నీ సంతోషాలన్నీ చూసి ఓర్వలేని వారు నీ చుట్టూనే ఉంటారు. క్రమశిక్షణ కలిగినటువంటి నీవు కొంత భాగాన్ని సంపాదించడంలో భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకో. విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు ఎప్పుడు కూడా చెయ్యొద్దమ్మా. ఉన్న దాంట్లో మొత్తం కూడా నువ్వు చెయ్యొద్దు. తల్లిదండ్రుల ఆశీస్సులు, నీ ఇంట్లో పెద్దల ఆశీస్సులు కూడా తప్పకుండా తీసుకుంటూ ఉండు తల్లి. తల్లిదండ్రుల ఆశీస్సులు అంటే ఏంటి అంటే నిన్ను ఎలాగైనా సరే నీ కోరికలను, నీ పనులను మరింత విజయవంతం అయ్యేలా వారి ఆశీస్సులు నీకు తోడవుతాయి. దీనివల్ల నీ మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా భగవంతుని యొక్క చింతన రోజులో కనీసం 10 నిమిషాలైనా దైవ ప్రార్థన చేస్తూ ఉండు. నీ జీవితం ఎంత త్వరగా ఎంత మలుపు తిప్పుతానో నువ్వే చూస్తూ ఉండు. ఇది ఆ షిరిడీ నుంచి నీకు అందిస్తున్నటువంటి వార్త తల్లి. అది ఎవరో ద్వారా కాదు తల్లి, అది ఎవరో తెలుసా? నీ సాయినాథుడే నీ కోసం తెచ్చినటువంటి వార్త బిడ్డ. కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకో. నీకు నీ ఆలోచనల్లో నీ అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆలయ దర్శనం చేసుకునే కంటే కూడా మనసులోనే నీకు వీలున్నంత దగ్గరగా త్వరగా ఉన్నటువంటి ఆలయ దర్శనం చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఈరోజు నువ్వు చేసుకుంటే ఆ తండ్రి ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు అన్నీ కూడా నీకు ఉంటాయమ్మా. చెప్తున్నాను కదా, నీకు నీ కుటుంబానికి రక్షణ బాధ్యత నాది అంటున్నాను. కాబట్టి భయపడకు. ఈ బాబా మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.